బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు, మరి ఆమె సినిమా యాక్టర్ కాదు తెలియదు, ఆ మహిళను తీసుకొచ్చి ఎవరి మీద కేసు పెడదాం, ఎవరి మీద కక్ష సాధిద్దాం, ఎవరిని లోపలేద్దాం, ఇంతే తప్ప వరదొస్తుంది, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది, ఈ కుషన్ మేనేజ్మెంట్ నీటి మేనేజ్మెంట్ చెయ్యాలి అనేటువంటి పనే లేనటువంటి పరిస్థితుల్లో కక్ష సాధించే ధోరణి ఎలా ఉంటుంది. ఇవాళ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు, ఇంత వర్షంలో కూడా ఇంత గాంధంలో కూడా. ఎట్టా కక్ష సాధించాలి? ఏ ఐపీఎస్ ఆఫీసర్ మీద కక్ష సాధించాలి? ఈ పద్ధతుల్లోనే మీరు వ్యవహరించారు తప్ప కీలకమైన సమయంలో మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కక్ష సాధింపుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అడుగుతా ఉన్నా. క్వశ్చన్ మేనేజ్మెంట్ చేయలేకపోయారే, ఇప్పుడు మీరు మేల్కొన్నారు, మీ ఇంట్లోకి నీరు వస్తే మేల్కొన్నారు. అసలు నేను తెలియగలుగుతాను సార్, చెప్పండి ప్లీజ్. నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కాదు, నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, మేధావులను కూడా అడుగుతా ఉన్నా, రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అడుగుతా ఉన్నా, ఎవరండి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటారండి? కృష్ణానది ఒడ్డున కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఇట్ ఇస్ ఎ కాల్డ్ బఫర్ జోన్. వరదొస్తే మునిగిపోద్దనే కదా కరగట్టేసింది. ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు ఇన్ని సంవత్సరాలు, పంతం బట్టి ఉన్నావు, మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు. నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా? వరద గురించి అని అడుగుతా ఉన్నా. ఇవాళ బఫర్ జోన్లు చూస్తున్నాం మనం. హైదరాబాద్ లో బఫర్ జోన్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడలను కొట్టిపారేస్తున్నారు. ఇది బఫర్ జోన్ కాదా? అసలు వరద వస్తే ఎక్కడికి వచ్చిందండి? పాపం నేను తెలియగలుగుతా. మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం పెద్ద హాస్పిటల్, అది న్యాచురోపతిక్ హాస్పిటల్, నాకు బాగా తెలుసు. ఆయన అంటే నాకు గౌరవం. ఈజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఇన్ న్యాచురోపతిక్. ఆయన మొత్తం మునిగిపోయినాయా? వీళ్ళు మునగలేదా? అతను మునిగి ఇంట్లో మీరు ఉంటారా? ఉండొచ్చా? ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి వ్యక్తి, బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వరద వచ్చింది అంటున్నావు. నేను తెలియగలుగుతానండి, అసలు మీ ప్రభుత్వం ఎందుకై వచ్చింది నాకు అర్థం కాలేదు. మీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో జరిగింది, అది అందువల్ల జరిగిందని చెప్పడానిక? ఇప్పుడు మూడు నెలలు దాటే సమయం వచ్చింది కదా, అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప వీళ్ళు పరివర్తన లేదే, కక్ష సాధింపేనే. ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు మీదే మీ విచక్షణ ధోరణంతా పెట్టారు. నేను మరొక్కసారి రిపీట్ చేస్తున్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని, మేధావుల్ని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి అడుగుతా ఉన్నా, ఒక ముఖ్యమంత్రి, ఒక నాయకుడు అనుమతి లేని బఫర్ జోన్ లో కట్టినటువంటి ఇంట్లో నివసిస్తున్నాడు. అది మునిగితే తప్ప తుఫాన్ ఆయన గుర్తు రాలేదు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, రోజు నీతి వాక్యాలు చెప్తున్నారు, పెద్ద పురాణాలు చెప్తున్నారు. దీని ఒక్కదానికి సమాధానం చెప్పండి, మీకు సెల్యూట్ చేస్తాను. ఏమి జ్ఞానం ఉంది అని మిమ్మల్ని ఏమనాలి నేను? పెద్దవారు, 74 సంవత్సరాలు ఉన్నాయి, అయినా ఫిట్ గా ఉన్నారు, బాగా తిరుగుతున్నారు అని చెబుతున్నారు. సరే, అది వేరే విషయం. వై యు ఆర్ లివింగ్ ఇన్ దట్? ఏం లేదు, నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు మేము అందరూ నోటీసులు ఇచ్చాము. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బఫర్ జోన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ కట్టడాన్ని, ప్రజావేదికని తొలగించాం. అంతే తొలగించేశారే, ఎంత కక్ష, ఎంత కార్పణ్యం అన్నారు. దట్ ఈస్ కరెక్ట్ అని చెప్తున్నాయి. వాళ్ళ బఫర్ జోన్ లో ఉన్నది ప్రభుత్వాన్ని కాబట్టి మేము తొలగించాం. మీకు నోటీస్ ఇస్తే మీ ఓనరు లింగంనేనాయన, ఇంకొక ఆయన, అందరూ నోటీసులు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో స్టే తెచ్చుకున్నారు. వెల్, కోర్టు ఎంతవరకు రక్షిస్తుందో చూద్దాం ఇవాళ జరిగిన తర్వాత కూడా. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తారు. దీనికి ఇంకొక మాట కూడా ఏమంటారంటే, ఆయన ఈ బుడమేరు వ్యవహారం, బుడమేరులో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని నెగ్లెక్ట్ చేయటం వలన ఇది జరిగింది అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు, నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంఠం పెద్దది. కంఠం అంటే ఉపన్యాస కంఠం కాదు, ఆయన ప్రచార కంఠం. ఆయనకి ఏంటంటే ఈనాడు ఉంటుంది,
ఆంధ్రజ్యోతి ఉంటుంది, TV5 ఉంటుంది, ఇంకొక ఛానల్. ఇవి కాకుండా అధికార రంగానే కొత్త కొత్త ఛానల్స్ పుట్టుకొచ్చినాయి, యూట్యూబ్ ఛానల్స్. అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, చంద్రబాబు నాయుడు గారిని పెంచేయటం.